వినాయకుడి కోసం అని చెప్పేసి ఈ గరికతో మాల చేయబోతున్నాను. అసలు హైదరాబాద్లో ఇంత క్వాంటిటీ ఆఫ్ గరిక దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. ఎర్లీ మార్నింగే లేచి గరికంతా కూడా తీసుకొని వచ్చాము. తీసుకొని వచ్చిన తర్వాత అదంతా చక్కగా వాష్ చేసి పెట్టేశాను. అండ్ దీనికి నాకు కావాల్సిన ఐటమ్స్ అయితే జిప్సీ ఫ్లవర్స్, ఇంకా రోజ్ ఫ్లవర్స్, లోటస్ అండ్ ఇలా దారము, సూది అయితే మాత్రం కొంచెం పెద్దది తీసుకోండి. సో ఇదంతా రెడీ చేసుకున్న తర్వాత నేనైతే గరిక మాల ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి నాకైతే కొంచెం టైమే పట్టింది. సో నేను చూపిస్తున్నట్టుగా ఇలా గరికంతా కూడా చాక్లెట్ షేప్లో చేసుకుంటున్నాను నేను. సో ఇదేంటంటే మాల ప్రిపేర్ చేసుకున్నప్పుడు లైక్ చూడడానికి లుక్ వైజ్గా కూడా బాగుంటుంది అండ్ ఇలా కట్టడం వల్ల గరికంతా కూడా ఊడిపోకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా అయితే కడుతున్నాను. సో యాక్చువల్లీ నాకు ఒక ఇమాజినేషన్ ఉండే అనమాట, మాల నాకు ఇలా కావాలి అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా అదే వేలో నేను చేస్తున్నాను. అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా ముందు రోజే నేను వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాను. లైక్ జంబాగ్ ఫ్లవర్ మార్కెట్ ఉంది కదా మనకి చార్మినార్ దగ్గర, అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట. పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే గ్రీన్ కలర్ ఈ గ్రాస్కి బాగా హైలైట్గా కనిపిస్తుంది అని చెప్పేసి సో ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ తీసుకొని వచ్చాను. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా పెటల్స్ అన్నీ ఇలా తుంచేసి చక్కగా ఇలా లైక్ మాలలాగా కట్టాలన్నమాట. ఇది చాలా టైం టేకెన్ ప్రాసెస్. లిటరలీ అయితే అన్నిటికంటే ఎక్కువ టైం దానికే పడుతుంది. అండ్ ఈ లోటస్ అన్నీ కూడా మంచిగా ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి. 3 లోటస్ తీసుకున్నాను నేను. ఈ లోటస్ అంతా కూడా కింద వస్తుంది అనమాట. ఫస్ట్ మనం చుట్టు పెట్టుకున్న ఈ గరికంతా కూడా ఇలా మాలలాగా కట్టేసుకోవాలి. సో కట్టుకున్న తర్వాత ఈ జిప్సీ ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా మ్యాండేటరీ అనమాట, ఖచ్చితంగా తీసుకోండి. ఈ జిప్సీ ఫ్లవర్స్ వల్ల మంచి లుక్ వస్తుంది. ఫ్లవర్స్ అంతా కూడా మిడిల్లోకి ఇలా టై చేసుకోవాలి. సో ఆఫ్టర్ అంతా టై చేసేసిన తర్వాత ఎంత బాగుందో లుక్ అయితే మాత్రం. అండ్ ఈ లోటస్ వచ్చేసి కింద వస్తుంది అని చెప్పేసి అన్నాను కదా, కింద అంతా కూడా ఇలా సెట్ చేసాను. సో ఫైనల్గా అయితే మాత్రం మాలంతా కూడా ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సేమ్ నేను ఎలా అయితే అనుకున్నానో అలానే వచ్చింది. పదండి ఇంక ఇది వినాయకుడికి వేసేద్దాం. సో వినాయకుడికి వేసిన తర్వాత ఇంకా మంచి కళగా అనిపించింది అనమాట. సో నాకైతే ఎంత హ్యాపీగా అనిపించింది. ఇంతసేపు కష్టపడిన దానికి మంచి ప్రతిఫలం ఇదైతే. సో మా వినాయకుడిని అయితే ఈవినింగ్కి నిమజ్జనం చేసేస్తున్నారనమాట. సో అందుకని నేను మార్నింగే మాల చేసి ఇచ్చాను. అండ్ అదే మాలతోటి గరిక మాలతోటి వినాయకుడు అయితే నిమజ్జనానికి వెళ్తున్నాడు. సో చాలా హ్యాపీగా ఇంకా మన బొజ్జగనపయ్య నిమజ్జనానికి వెళ్తున్నాడు అంటే మామూలు హడావిడి ఉండదు. చిన్న పెద్ద అందరూ ఒకే దగ్గరికి గ్యాదర్ అయ్యి మంచిగా ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఈసారి మా వినాయకుడి దగ్గర పెట్టిన లడ్డు వేలం పాట దగ్గరగా 1,18,000 దాకా వెళ్ళింది అనమాట. ఫైనలీ నా డే అయితే మాత్రం ఇలా ఎండ్ అయిపోయింది. సో నేను చేసిన గరికమాల మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.